కాళేశ్వరాన్ని కొనసాగిస్తాం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్లకు రిపేర్లు చేయిస్తాం, దేన్ని గాలికి వదిలేం, సాంకేతిక నిపుణులతో చర్చిస్తున్నాం, 2027 డిసెంబర్లో దేవాదుల పూర్తి చేస్తాం, నెల రోజుల్లో పంప్ హౌస్కు మరమ్మతులు, దేవాదులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమ్మక్క బ్యారాజు దేవాదుల పంప్ హౌస్ పరిశీలన. సో నిన్నటి వరకు ఏమన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం, ఇది నిరర్ధక ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తే మొత్తం కూలిపోతుంది, మొత్తం కింద ఉన్న జనాలు అందరూ కొట్టుకపోతారు, కాబట్టి ఇంకా ఈ ప్రాజెక్టు అనే దాని గురించి మర్చిపోండి అని చెప్పారు. 2.5 ఏళ్ళు ఇదే పద్ధతిలో కొనసాగించాడు, ఇదే పద్ధతిలో కాలయాపన చేశారు. ఈ లోపు ఏం జరిగింది? పీసీ ఘోష్ కమిషన్ వేస్తే ఘోష్ కమిషన్ ఏం చెప్పింది? ఇందులో ఏమీ లేదు రాబోయ్, ఈ దాంతో అయ్యేది లేదు పోయేది లేదు, కొంతమంది ఇంజనీరింగ్ వాళ్ళు కొన్ని పొరపాట్లు చేశారు, అందుకు వాళ్ళ మీద శిక్షలు తీసుకోవాలి, కానీ ఈ అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ ఈ వీటిని మాత్రం మరమ్మతులు చేయించాల్సిందే అని చెప్పారు. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSC ఏం చెప్పింది? ఇమ్మీడియట్గా కేవలం అన్నార, సుందిళ్ళం, మేడిగడ్డే కాదు, రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులు కూడా కొన్ని పగులు పట్టినాయి, కొన్ని శిథిలావస్థకు వచ్చినాయి, చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, వాటిని కూడా మరమ్మతులు చేయించాలి, లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పాయి NDSC చెప్పింది. ఆ తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. ఇట్లా ఏ సంస్థ ఉన్నా సెంట్రల్ ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ, వాటర్ కమిషను, NDSA, పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ నివేదిక, వీళ్ళందరూ చెప్పింది వీటిని మరమ్మతులు చేయించాలని. కానీ ఇన్ని రోజులు కూలేశ్వరం ఇది నిరర్ధక ప్రాజెక్ట్ అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే మాట మార్చాడు. మాట మార్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మించినోడు ఇంకోడు లేడు. అసలు మాట మీద నిలబడడం ఆయన ఏది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రచారం జరుగుతున్నది. ఏంది? వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకు ఒక శాపం ఉన్నది, నిజం చెప్తే వాళ్ళ తల 1000 ఒక్కలై చనిపోతారని శాపం ఉన్నది కాబట్టి నిజం చెప్పట్లేదు అని. ఇట్లనే రేవంత్ రెడ్డి కూడా ఒక శాపం ఉన్నట్టు అనిపిస్తున్నది. మాట మీద నిలబడితే వెంటనే ఏంది తలకాయ 1000 ఒక్కలై చచ్చిపోతామని ఈయనకేదో శాపం ఉన్నట్టుంది. 23వ తేదీలోగా ఏంది, మేము డిసెంబర్ 9th నేను అధికారంలోకి వస్తున్నాను, మీరు పెన్షన్లు తీసుకోకండి, రుణాలను చెల్లించకండి, నేను వచ్చిన తర్వాత రుణమాఫీ అవుతుంది, మీ పెన్షన్లు 2000 4000 అవుతాయి, 4000 వికలాంగులది 6000 అవుతుంది, సో ఆడబిడ్డలకు 2500 వస్తుంది, నిరుద్యోగులు బాధపడకండి, వెంటనే మీకు ఉద్యోగ క్యాలెండర్ వచ్చేస్తుంది, జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది అని రకరకాల హామీలు ఇచ్చాడు. ఎప్పుడు చెప్పినా డెడ్ లైన్ పెట్టి చెప్పాడు. మొన్న కూడా ఫిబ్రవరి 17 అని డెడ్ లైన్ పెట్టాడు, రైతు భరోసా ఇస్తున్నామని. కానీ ఏ ఒక్క మాట మీద నిలబడడు, కాళేశ్వరం కూలేశ్వరం అన్న మాట మీద నిలబడాడు. జనాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆయన ఇచ్చిన మాట మీదనే ఆయన నిలబడాడు. సో ఇట్లా ఏ ఒక్క మాట మీద నిలబడకుండా జనాలను సక్సెస్ఫుల్గా మోసం చేయడమే రాజకీయము అని నమ్మిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే రేవంత్ రెడ్డి ఈ రోజుకు నమ్మే ఫిలాసఫీ ఏంటంటే జనాలకు మాటలు చెప్పాలి, చేతలు చేయకూడదు. నువ్వు ఏం చేయాలనో అది చెప్పాలి, కానీ మాటలు మాత్రం వాళ్ళకి నచ్చేటివే చెప్పాలి, 24 గంటలు వాళ్ళకి నచ్చేటివే చెప్పాలి. చేసేది మాత్రం నీ ఇష్టము, వాళ్ళు మాటల గురించి చర్చించుకుంటారు, చేసే పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళడం. రేవంత్ రెడ్డి ఏం పనులు చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు డబ్బును పోగేసుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టడము, తన పదవిని కాపాడుకోవడం మీద దృష్టి పెట్టడము, వచ్చే ఎన్నికలకు నిధులను సమీకరించుకోవడము, కాంగ్రెస్ పార్టీలో తనకు వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళకు ఆర్థికంగా చేయూతనివ్వడము, ఇట్లాంటి పనులు చేయడం తప్ప రియల్ ఎస్టేట్ మీద కానీ మిగతా కాంట్రాక్టుల మీద కానీ దృష్టి పెట్టడం తప్ప జనాల యొక్క బాగోగుల గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, ఇచ్చిన హామీల గురించి కానీ, 6 గ్యారంటీల గురించి కానీ దృష్టి పెట్టిన పాపన పోయింది లేదు. 42 లక్షల మందికి రుణమాఫీ ఉన్నది, ఇట్లా చేస్తాము అన్నారు, 28 లక్షల మందికి చేశారు, ఇంకా 14 లక్షల మందికి చేయాల్సింది, రుణమాఫీ చేయలేదు. రైతు భరోసాలు అంతకుముందు 2 ఎగ్గొట్టాడు, ఇప్పుడు 1 ఎగ్గొట్టాడు, 3 ఎగ్గొట్టాడు, గతం 9 మూలలో 27,000 కోట్లు ఇక్కడనే ఎగ్గొట్టాడు. వీళ్ళు ఇచ్చింది ఏంటంటే వీళ్ళు ఎగ్గొట్టిన రైతు భరోసాని రైతు రుణమాఫీగా ఇచ్చారు, అంతకు మించి కొత్తగా అయినా ఏమి రుణమాఫీ చేసింది లేదు, వీళ్ళకు బెనిఫిట్ చేసింది లేదు. ఈరోజు కరెంటు పరిస్థితి దారుణంగా తయారైంది, నీళ్ళ పరిస్థితి దారుణంగా తయారైంది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సో ఈ రకంగా
కాళేశ్వరం అన్నదాన్ని నాలుక మరలేశాడు, కూలేశ్వరం అన్నదాన్ని కాళేశ్వరం అన్నాడు. ఇప్పుడు వాటికి మరమ్మతులు చేయిస్తామంటున్నాడు. ప్రజల సొమ్ముతోటి కట్టిన దాన్ని దేనికి గాలికి వదిలేయం. మరి ఇన్ని రోజులు 2.5 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇది కూలేశ్వరం అని చెప్తున్నప్పుడు ఇది ప్రజల సొమ్ము అని గుర్తుకు రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే? గుర్తుకున్నది. కానీ 2.5 ఏళ్ళు కాలయాపన చేయాలి. ఇట్లాంటి ముచ్చట్లు చెప్తే తప్ప ఇచ్చిన హామీల గురించి ఎవడో అడగాడు. ఈ లొల్లిలో వాళ్ళు పడి కొట్టుకుంటుంటారు. నా పని నేను సజావుగా చేసుకోవచ్చు అనుకున్నారు. ఇప్పుడు కూడా అది చేసే ఆలోచన ఉన్నది కాదు. ఇప్పుడు కూడా ఆయన చేయాలని అనుకోవట్లేదు. ఇప్పుడు చేస్తామని, ఎందుకంటే దాని మీద వ్యతిరేకత వస్తున్నది కాబట్టి ఇప్పుడు చేస్తామన్న ప్రచారాన్ని మొదలుపెట్టాడు. చేసే ఆలోచన ఆయనకు లేదు. దానికి డబ్బులు పెట్టే ఆలోచన అసలే లేదు. కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసే ఆలోచన అంతకు మించి ఏమీ లేదు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచన లేదు. ఈయన వచ్చిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ పాలసీ కొత్తగా వచ్చింది లేదు, ఒక ఐటీ పాలసీ కొత్తగా వచ్చింది లేదు, ఒక వ్యవసాయ పాలసీ కొత్తగా వచ్చింది లేదు, ఒక పారిశ్రామిక పాలసీ కొత్తగా వచ్చింది లేదు. గతంలో టీఎస్ఐ పారిశ్రామిక పాలసీ తెచ్చుకున్నాము, రైతు భరోసా, రైతు బీమా, కరెంటు అని వ్యవసాయం అద్భుతంగా చేసుకున్నాము. ఎడ్యుకేషన్ గురుకులాలతోటి ఎడ్యుకేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నాము. 75,000 కోట్ల ఉన్న ఐటీ ఎగుమతులను 175,000 కోట్లకు పెంచుకొని ఐటీ పాలసీని బ్రహ్మాండంగా చేసుకున్నాము. మహిళల కోసం పారిశ్రామికవేత్తలు చేయడానికి హబ్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇట్లా అనేక పాలసీలను తెచ్చుకొని తెలంగాణ దేశంలోనే అందరూ తమ వైపు చూసేటట్టు చేసుకున్నారు, సాగునీటి పాలసీతో సహా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పాలసీలు తీసుకొచ్చాడు? కొత్త పాలసీ ఒక్కటి, ధరణిని రైతు భూభారతి అన్నాడు. ఇంతవరకు భూహారతి అయింది తప్ప ఇంతవరకు అమల్లోకి రాలేదు. కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు, మళ్ళీ కాళేశ్వరం పాట మొదలుపెట్టాడు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాడు, దానివల్ల జనాలకు రూపాయి ఉపయోగం లేదు. ప్రగతి భవన్ని ప్రజాభవన్ అన్నాడు, ఆడికి పోయినా పలకరించిన పాపన. అప్పుడు ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఉంటే జనాలను పట్టించుకోవట్లేదు, నేను జనాల్లో నిత్యం ఉంటాను. ఇప్పుడు ఏమైంది? జనాల్లో నిత్యం ఉన్నాడు అంటే ఇప్పటి వరకు ప్రగతి భవన్కి 2 సార్లు 3 ప్రజాభవన్కి వెళ్ళడం జరిగింది తప్ప ఇప్పటి వరకు ఆ ప్రజాభవన్లో ప్రజల యొక్క సమస్యలను తీసుకోవడం కానీ పరిష్కరించడం కానీ సున్నా. అక్కడ జనానికి నమ్మకం పోయింది, ఆ ఫిర్యాదుల మీదనే నమ్మకం పోయింది. సో ఈ రకంగా ఇచ్చిన మాటని నాలుక మరలేయడంలో ఇంకా తనకు తానే సాటి తనకు లేరు ఎవరు పోటీ అన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. అందులో భాగమే మళ్ళా ఈ ప్రాజెక్టుల పాట పాడడం మొదలుపెట్టారు. మరి ఈ ప్రాజెక్టుల గురించి జనం ఏం నమ్ముతారో చూడాలి.